అస్మద్గురుభ్యో నమః. వివాహ ఘట్టంలోని సప్తపది మంత్రం యొక్క భావము 2 శ్లోకాలు. సప్తపది మంత్రాల్లో పెళ్లి కుమారుడు చెప్పే భావము తెలుసుకున్నాము. ఆ తర్వాత వారు ఇరువురు కలిసి అరుంధతి నక్షత్రంలో చూడడంలోని ఉద్దేశం, వివాహం జరిగిన రాత్రి వధూవరులను ఇంటి బయట తూర్పు లేదా ఉత్తరానికి తీసుకువెళ్ళి మొదట ధ్రువ నక్షత్రమును, తర్వాత అరుంధతి నక్షత్రమును చూపిస్తారు పురోహితులు, పెళ్లి పెద్దలు. ధ్రువ నక్షత్రంలో వారు నిశ్చలమైన మనస్సుతో ఎల్లప్పుడూ స్థిరముగా ఉండాలని, వధువు పెళ్లి కుమార్తె అరుంధతి అనగా వశిష్ఠ మహాముని ధర్మపత్ని లా మహాపతివ్రత కావాలని ఆకాంక్ష ఇందులో కలదు. కాబట్టి నక్షత్ర దర్శనము చేయిస్తారు. ఇదే మన భారతీయ సంస్కృతి విశేషము. ఈ వివాహంలోని మంత్రాల యొక్క అంతరార్థము గ్రహించారు కదా. భవిష్యత్తులో ఎవరైతే యువతీ యువకులు వివాహం చేసుకోవాలని